let's talk about movies in general. We'll come back to KCR here in a bit again, because it's a never-ending topic. Movies stereotypes. How did that play into Telangana? Like, తెలంగాణ అంటే నారాయణమూర్తే ఉంటుండే, అవును, సిపిఐ సిపిఎం అట్లా ఉంటుండే. వాట్ అబౌట్ దేర్? సో బేసికలీ తెలంగాణ ఐడెంటిటీ ఇది ఒక స్టీరియోటైప్ ఎట్లా అయిందంటే, ఐదర్ ఇట్ ఈస్ నక్సలైట్స్, కమ్యూనిస్ట్ అనేది ఒక బ్రాండ్ టైపు. సెకండ్ ఏంటంటే దెర్ ఆల్ గూండాస్, తెలంగాణ భాష మాట్లాడేవాళ్ళు, తెలంగాణ కల్చర్ అనేది అంత బ్యాక్వర్డ్ అనేది ఒకటి, ఫ్యూడల్ అనేది ఒక రకంగా అదొక టైప్ ఉండేది, చదువురానోళ్ళు. తర్వాత తెలంగాణ కల్చర్ని కూడా బాగా సపరేట్ చేసినారంటే. బేసికలీ మేము చిన్న ఉన్నప్పుడు, when I was small kid, like a Batkama example, right? The festival used to be so vibrant in even big cities and towns. Yep. కానీ లాస్ట్ 20-35 ఇయర్స్లో మై చైల్డ్హుడ్ నుంచి మై అడల్ట్హుడ్ వచ్చేసరికి, నేను హైదరాబాద్లో కాలేజ్ చదివి వచ్చేసరికి తెలంగాణ అసలు హైదరాబాద్లో బతుకమ్మ ఆడడం మానేసింది చాలా వరకు. చిన్న ఆడుకునేది లోపల. ఈవెన్ మై ఓన్ సిస్టర్ వాళ్ళ హౌస్లో కూడా అట్లా శాస్త్రానికి అంటారు చూడు, సింపుల్గా టోకెన్ లాగా చేసేది, దేవుని దగ్గర పెట్టేది. కానీ పబ్లిక్గా పోయి ఆడుకోవడం అనేది ఒక నామోచిగా తయారైంది. అంటే దే యూస్ టు ఫీల్ ఇన్ఫీరియర్ అన్నట్టు. మన బ్యాక్వర్డ్ కల్చర్, బ్యాక్వర్డ్ ఫెస్టివల్, బ్యాక్వర్డ్ ఆర్ట్ ఫామ్స్ అనే ఒక, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని మాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ నౌ వీ అండర్స్టాండ్ ఓవర్ దట్ కోర్స్ ఆఫ్ టైమ్. ఇది ఒక కాన్షియస్గా కల్చరల్ సబ్జుగేషన్ చేసిండ్రు, దాన్ని ఇన్ఫీరియారిటీగా చూపెట్టిండ్రు. సినిమాలు కూడా అట్లా స్టార్ట్ అయినాయి. సినిమాలో మనకి ఎప్పుడు తెలంగాణ భాష మాట్లాడే హీరో ఉండడు, కామెడీ విలన్, అట్లా విలన్ కామెడీస్ ఎక్కువ చూసేది, మోస్ట్లీ నెగటివ్ క్యారెక్టర్స్. అది సో వన్ వే ఆర్ అదర్ నెగటివ్ ఉండేది. సో తెలంగాణ భాష అంటే ఒక నెగటివ్లో స్టీరియోటైప్ చేయడంతో, సో దట్ అండ్ తెలంగాణ నుంచి కూడా మనకు ఆర్టిస్టులు కానీ, మనకు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కానీ, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఏం లేకుండా, ఆ హోల్ ఇండస్ట్రీ ఈజ్ కంప్లీట్లీ డామినేటెడ్ బై ఆంధ్ర కరెక్ట్ లీడర్స్. కాబట్టి సో ఇట్స్ మేబీ ఇట్స్ న్యాచురల్, మేబీ ఇట్స్ నాట్ అన్కాన్షియస్, బట్ ఇట్స్ ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. అంటే అదొక కూడా రోల్ ప్లే చేసింది అన్నట్టు. ఈ స్టీరియో టైపింగ్, కల్చరల్ మార్జినలైజేషన్కి ఒక అది రోల్ ప్లే చేసింది. అది కాన్షియస్ చేసిండ్రో అన్కాన్షియస్ చేసిండ్రో మాకు తెలియదు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ థింగ్స్ హెవ్ చేంజ్ సో మచ్. లైక్ అట్లీస్ట్ స్టిల్ ఇండస్ట్రీ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇంకా అది పెద్ద ఇంత ఈజీగా డైవర్సిఫై కాకపోవచ్చు, ఎందుకంటే ప్రొడక్షన్ స్టూడియోస్ కానీ ఎకో సిస్టమ్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పటికీ. బట్ అట్లీస్ట్ రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం హీరోస్ కూడా దే స్టార్టెడ్ టాకింగ్ తెలంగాణ లాంగ్వేజ్. హీరోస్, హీరోయిన్స్, ఈవెన్ ఆంధ్ర ప్రొడ్యూసర్స్ కూడా మేకింగ్ మూవీస్ విత్ తెలంగాణ హీరోస్, బికాజ్ ఇట్ ఈస్ సెల్లింగ్. So it's a commerce basically. So for example, Fida is another one movie example, right? It's produced by Andhra producers, but they represent Telangana. Fida Dil Raju kada? Fida Dil Raju kada? I'm not sure. ఫిదా అంటే వరుణ్ తేజ్ దే కదా? రైట్. అది దిల్ రాజు తెలంగాణ ఆయన. There is another movie. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. డీజే టిల్లు ఉంది చూడు. Now it's all Balagam is another example which is actually 100% Telangana centric movie, without any Andhra connection at all. Completely Telangana identity, Telangana bhasha, Telangana story. So atla వస్తున్నాయి different changes వస్తున్నాయి. But that's one of the effect, one of the benefit అంటే దాని results of Telangana state. సో యాక్చువల్గా ఇప్పుడు శ్రీని అన్నట్టు కదా, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్లో వచ్చినప్పుడు మా చైల్డ్హుడ్లో ఏంటంటే చూస్తుంటే మేము అంటే అఫ్ కోర్స్ వీ లైక్ ఎవ్రీ వన్, రైట్? సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటాయి, రైట్? అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్యాన్లు అంటే అప్పుడు ఏంటంటే సూపర్ స్టార్లు ఎన్టీఆర్, తర్వాత కృష్ణ, తర్వాత చిరంజీవి, రైట్? సో కృష్ణంరాజు. సో మనందరికీ ఆల్ బిగ్ స్టార్స్, వీ లైక్ ఎవ్రీ వన్, వెరీ మచ్ మోస్ట్ ఆఫ్ తెలంగాణైట్స్. అయితే ఏంటంటే వీ ఆల్సో లైక్ విలన్స్. ఎందుకు తెలుసా? విలన్ల మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ డైలెక్ట్ ఏంటంటే తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కోట శ్రీనివాసరావు తీసుకో, అవును, మస్తు లైక్ చేస్తుండే, రైట్? ఎందుకంటే ఫర్గెట్ అబౌట్ ఈజ్ విలన్, బేసికల్గా డైలెక్ట్. అయితే వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఈ విలన్లకు మాత్రమే, తర్వాత ఏంటంటే అది చిన్నప్పుడు, అవునవును, ఓకే. తర్వాత కొంచెము లోకజ్ఞానం వచ్చినాక, విషయ స్థితులు ఆ సరౌండింగ్ తెలిసినాక, అప్పుడు అది బాధ అనిపించేది. అరే ఏంద్రబాయ్ ఇది ఓన్లీ జస్ట్ నువ్వు నెగిటివ్ రోల్స్ ఎందుకు చూపిస్తున్నారు ఇట్లా,
Yeah. రైట్, అదొకటి ఉండేది. అది చాలా ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చూడండి మూవీస్లో ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మీరు అన్ని పాతకాలం సినిమాలు చూడండి, పాతకాలం అంటే పాస్ట్ 20-30 years, ఆర్ లైక్ పాస్ట్ లైక్ 20 years 10 years బ్యాక్ మూవీస్ అన్నీ చూడండి. వాళ్ళు ఏంటంటే మీకు తెలంగాణ కల్చర్ను ఎంఫసైజ్ చేసి పాజిటివ్గా చూపించే మూవీలు చాలా తక్కువ. అసలు నేను ఒక విధంగా చెప్పాలంటే లేవు. తెలంగాణ బతుకమ్మ మీద ప్రొజెక్ట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. ఏమైనా ఉంటే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి రెవల్యూషన్ రిలేటెడ్ మూటల్లో బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి, రైట్. బట్ నీకు ఎనీ కమర్షియల్లీ ప్రొడ్యూస్ మూవీస్ ఆన్ ఎనీ మూవీస్ ప్రొడ్యూస్ అట్ దట్ టైమ్ డ్యూరింగ్ దట్ ఎరా అసలు మనకు తెలంగాణ కల్చరల్ రిలేటెడ్ ఫెస్టివల్స్ రిలేటెడ్ రైట్ అసలు ఏం చూపించకపోయేది. బట్ ఆర్ నారాయణమూర్తి సినిమాలు నేను పెద్ద చూడలే కానీ ఇట్ వాజ్ మోర్ ఆన్ కమ్యూనిజం, రైట్? అంటే రెవల్యూషన్ బేసికల్ అగైనెస్ట్ టు ఫ్యూడలిజం. అదే అయితే కాకపోతే ఏంటంటే ఆ ఫ్యూడలిజంలో మా ఏదైనా పాటల చిత్రీకరణ అయినా, ఏదైనా పాటలు అయినప్పుడైనా, లేకుంటే ఏదైనా ఫైటింగ్ సీన్లు అయినా ఏదన్నా కొంచెం వాళ్ళు ఏంటంటే ట్రై టు కనెక్ట్ ద కల్చర్ ఆర్ లేకుంటే మాట గ్రామటైజ్ నేను బతుకమ్మ నుంచి వస్తుండే ఇట్లా అయింది సంథింగ్ లైక్ దట్ సో దట్ అట్లీస్ట్ దే సమ్ ఎక్స్పోజర్ లిటిల్ బిట్ బట్ నాట్ మచ్. సో మీరు అన్నట్టు మూవీలో అసలు ఏం లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే నౌ వి సీ బికాస్ ఆఫ్ ద తెలంగాణ అండ్ ఇట్స్ యాక్సెప్టెడ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్, రైట్? అప్పుడు ఉన్నోళ్ళు కొంతమంది ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ జనరలైజింగ్ కానీ సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఏ ఎక్స్పోజర్ ఆర్ అవేర్నెస్ అబౌట్ తెలంగాణ హిస్టరీ. ఇప్పుడు తెలంగాణ అన్నది ఉద్దేశము మొన్న స్టార్ట్ అయింది కాదు భయ్, అంటే ఉన్నది కాదు కదా. తెలంగాణ గురించి మీరు ఆలోచిస్తే ఇది ఎన్నో వందలు వేల సంవత్సరాల చరిత్ర. కాకతీయ సామ్రాజ్యం అది చూడండి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది. కాకతీయ సామ్రాజ్యం బిఫోర్ దిస్ డెక్కన్ ప్లాట్, రైట్? మీరు కాకతీయ సామ్రాజ్యం తీసుకుంటే, ఇప్పుడు ఓరుగల్ని తీసుకుంటే దట్ ఈస్ ద తెలంగాణ. అప్పుడు మీరు వాళ్ళు వలస చెరువులు కట్టిన ఆ జమాన్లా. దట్ ఈస్ కేసీఆర్ ట్రై టు యూటిలైజ్ దట్ మిషన్ భగీరథ వేసింది, అర్థమైందా? సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ was given the highest priority during that time. KSR did the same thing with the college fund and everything, right? So తర్వాత మీరు మన ఎడ్యుకేషను తర్వాత లిటరేచర్ చూసినా కూడా ఆ టైంలో మనం వీఆర్ ఎట్ ద హైయెస్ట్ పీక్స్. అయితే ఇప్పుడు మీరు మన దగ్గర టెంపుల్ చూడండి, ఇప్పుడు కాకతీయ టెంపుల్ చూడండి, 1000 పిల్లర్ టెంపుల్, తర్వాత రామప్ప టెంపుల్. సో ఎన్నో టెంపుల్స్ మీరు పోయి చూస్తే అమేజింగ్ ఇంజనీరింగ్. షాక్ అవుతారు మీరు, అసలు ఏంది ఎట్లా కట్టిన వీళ్ళు ఏందని. అంటే వాళ్ళు పీక్స్లోకి వెళ్ళిపోయిన. అంటే కాకతీయ సామ్రాజ్యము విచ్ ఈజ్ బేసికలీ అనదర్ ఫార్మ్ ఆఫ్ తెలంగాణ, దానికి ఎంతో చరిత్ర ఉన్నది రా భయ్ నువ్వు. సో దాన్ని దే వర్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ దిస్ వీళ్ళకి ఈ పీపుల్ హు ఆర్ డూయింగ్ ద మూవీస్ అండ్ ఆల్ ద స్టాఫ్, దే డిడ్ నాట్ బై ఇట్ ఆర్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. ఇట్స్ లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఐ వుడ్ సే లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంతే. బేసిక్గా నాకు ఎందుకు రా భయ్, నాకు ఇదే తెలుసు, దీని మీద మూవీ చేస్తా, కమర్షియల్ సక్సెస్ కావాలి, పైసలు ఇటు కావాలి, అంతే, నాకు ఎక్కువ పాలిటిక్స్లో కావద్దు, నేను పరేషాన్ కావద్దు ఎందుకు. సో అట్లా ఎవరు వాళ్ళు అసలు మనకు అది చేయలే. సో దాంతో తెలంగాణ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. నువ్వు దేంట్లో ఇస్తలేవు, మూవీలో కూడా ఇట్లా లోపెట్టు చూపిస్తున్నావు. సో బట్ ఇట్స్ చేంజ్డ్ ఓవర్ ద ఇయర్స్. నౌ ఎవ్రీబడి ఈస్ కైండ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్. It's a good development. Yeah. Basically, Andhra film industry essentially grew out of Madras. Essentially, that's their stronger connection to Madras Tamil culture than Telangana culture, because of the Nizam separated different rule for a couple of 100 years. Kudushahi nunchali different generations challi 300-400 years separate ayesarki. So they are a lot more culturally connected with Tamil. అండ్ ఆల్ ద క్రాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగుండేది. మన తెలంగాణ ఎక్కువ ఇటు మహారాష్ట్రకు ఉండేది. మన తెలంగాణ నుంచి మహారాష్ట్ర లేబర్ మైగ్రేట్ కావడము, ఈ మన బాంబేకి కానీ తర్వాత డిఫరెంట్ సరౌండింగ్ ఏరియాస్కి పోయి మన చేనేత కార్మికులు పోయి వచ్చి గణేష్ ఫెస్టివల్ని మనం తెలంగాణ తీసుకొచ్చారు మన కల్చర్గా. సో మనకు అట్లా కనెక్షన్స్ అటు ఎక్కువ ఉండేటి. ఈవెన్ ఫర్ అవర్ మార్కెట్ కూడా
మన దగ్గర అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంతా అటు నాందేడు, అటు నిజామాబాద్, అటు సైడ్ వెళ్ళేది. ఎప్పుడు ఇటు విజయవాడ, ఇటువైపు ఎప్పుడు మనకు కనెక్షన్ లేదు, మద్రాస్ కనెక్షన్ లేకుండా. సో ఆ డిఫరెంట్గా డైకాటమీ ఉండేది. దాంతోనే వాళ్ళు దే ఆర్ మోర్ క్లోజ్ టు దట్ కల్చర్. అందుకొరకే మన గురించి అసలు వాళ్ళకి తెలియదు అనమాట. అది ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు అన్నట్టు బోత్. బట్ నౌ ఐ థింక్ ఈ యాక్చువల్గా స్టేట్ సఫర్ అయినాయి కానీ పీపుల్ ఆర్ మోర్ కమింగ్ టుగెదర్ నౌ. there is a lot of interest in each other. yes So actually the people to people bond ఇంకా స్ట్రాంగర్ అవుతుంది బికాస్ ఆఫ్ దే ఆర్ సపరేట్. ఎందుకంటే మనకు గ్రడ్జెస్ లేవు now, there is no issues. yeah గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్ అని ఒక సామెత ఉందన్నమాట. వన్స్ వీ హ్యావ్ అప్పుడు కలిసినప్పుడు ఏంటంటే ఒకరి మీద ఒకటి ఇష్యూ ఉంది కదా, మా రిసోర్సెస్ మాకు వస్తలేవు అనేది. ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు కాబట్టి దర్ ఇస్ నో అవుట్ స్టాండింగ్ ఇష్యూస్. పబ్లిక్ దర్ ఇస్ నో రీజన్ టు కైండ్ ఆఫ్ డౌట్ ఈచ్ అదర్. ఒక్క పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక్కటి జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దట్ లైక్ ఇప్పుడు నౌ వీఆర్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఆల్ డన్ రైట్. సో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, హ్యావ్ టు వర్క్ ఆన్. అయితే ఒక్క చిన్న పాయింట్ ఏం చెప్తా అంటే ఇప్పుడు మూవీస్లో ఇట్లా ఉండే డిఫరెన్స్ ఉండే కానీ నేను ఇప్పుడు ఏ నేపథ్యం నుంచి వచ్చినా అంటే ఇప్పుడు మాది వర్ధనపేట్ రైట్. సో అక్కడ మాకు డ్రామా స్టేజ్ ప్లేకు ఒక అసోసియేషన్ ఉండే, భారతీయ నాటక కళా సమితి అని. ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్, ఇట్ స్టార్టెడ్ ఎట్ ద టైమ్. అండ్ దాంట్లో ఏంటంటే మాకు ఎప్పుడు శివరాత్రి అప్పుడు నాటకాల పోటీ అవుతుంది. అప్పుడు ఏంటంటే వీ యూస్ టు ఇన్వైట్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ద రీజన్. అప్పుడు ఆంధ్ర. got it అయితే దట్స్ ద ఫస్ట్ టైం ఐ యూస్ టు వెన్ ఐ వాజ్ అ కిడ్ ఇంటరాక్టెడ్ విత్ ఆర్టిస్ట్, stage play artist from different region, but we used to work so closely. వాళ్ళు వస్తే వాళ్ళకు తీసుకొచ్చేది అకామిడేషను, దే యూస్ టు స్టే ఆల్మోస్ట్ లైక్ 4-5 days ఓవర్ హియర్ అండ్ డూ ద రిహార్సల్. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆ బాండింగ్ ఇది మూవీస్లలో బాండింగ్ లేదు కానీ బట్ స్టేజ్ ప్లేలో అట్లా బాండింగ్ ఉండే మా దగ్గర. సో అండ్ దట్స్ వాట్ సీని మెన్షన్ ఎర్లియర్ రైట్. నౌ ఇట్స్ మోర్ బాండింగ్, వీ హ్యావ్ మోర్ బాండింగ్ and we have to take it further. We already separated by done okay for our own good, for our own faster growth. Now we have to focus on the development and excel. That's what we want. yeah I think తెలంగాణ వచ్చేసిన తర్వాత మనం మాట్లాడదాం. బట్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈస్ బతుకమ్మ. హౌ డిడ్ దాట్ ప్లే అ రోల్ ఇన్ ద యుఎస్? మీరేం చేశారు ఫర్ దాట్? యా, సో బేసికలీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ ఏం చేసినామంటే మెయిన్లీ ఎడ్యుకేటింగ్ పీపుల్ అండ్ సెమినార్స్ కండక్ట్ చేసేది. ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి ఇష్యూస్ మీద, వాటర్ కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత క్యాపిటల్ అలొకేషన్ కానీ, వాటి మీద. ఇది డ్రై సబ్జెక్ట్, చాలామంది ఉమెన్ ఎక్కువ వచ్చేది కాదు. సో ఓన్లీ మెన్ వాజ్ పార్టిసిపేట్ చేసేది అనమాట. సో అది లిమిట్ అయిపోయింది. ఒక తర్వాత గ్రో అవుతలేదు మా కమ్యూనిటీ ఇక్కడ. సో ఆ కాంట్రాస్ట్లో ఏంటంటే బతుకమ్మ అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈ కల్చరల్ రివైవల్ అనేది నాకు ఆల్రెడీ ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నది. మన ఫెస్టివల్ కానీ మన కల్చర్ కానీ అది కనుమరుగవుతున్నాయి, దాన్ని రివైవ్ చేయాలి, ఎట్లా చేద్దామనేది. సో ఆ కాంటెక్స్ట్లో ఈ బతుకమ్మ ఆలోచన వచ్చింది అన్నట్టు బేసికల్గా. సో ఫస్ట్ టైం షికాగోలో మేము స్టార్ట్ చేసినాము. నార్త్ అమెరికాలో ఫస్ట్ టైం బతుకమ్మ చేసినాం. నార్త్ అమెరికా ఎనీవేర్ అవుట్ సైడ్ తెలంగాణ ఫస్ట్ టైం వీ కండక్టెడ్ బతుకమ్మ. సో దానికి ఆలోచన ఏంటంటే బేసికలీ నేపథ్యం ఇదన్నమాట, ఉమెన్స్ని ఎట్లా మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మెన్ పార్టిసిపేట్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ చాలామందికి. కరెక్ట్. వీకెండ్ రాగానే దే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైన్డ్ అప్. యూ టు డూ గ్రాసరీ షాపింగ్, యూ టు క్లీన్ ద హౌస్, యూ టు ద లాండ్రీ. అంటే ఒక్క వైఫ్ వదిలేసి మెన్ కెనాట్ గో అండ్ అటెండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట, దాంతో లిమిట్ అవుతారు అనమాట. సో ఇఫ్ ఇన్వాల్వ్ ఉమెన్ ఆల్సో, ఫ్యామిలీస్, హోల్ ఫ్యామిలీస్ విత్ కిడ్స్ కెన్ కమ్, దట్ బికమ్ అనదర్ యాక్టివిటీ ఈజియర్ టు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గ్రో అవ్వడానికి అదొక ఐడియా అనమాట. సో ఆ కాంట్రాస్ట్లో ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే తెలంగాణ ఐడెంటిటీ ఉమెన్స్లో స్ట్రాంగర్ దన్ మెన్, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళకి అవకాశం. ఎందుకంటే వెన్ దే గో అండ్ మీట్ ఇన్ గ్యాదరింగ్స్లో దే కెన్ ఈజీలీ గెట్ హర్ట్ బికాస్ దేర్ లాంగ్వేజ్ వన్ అదర్ పీపుల్ ఆర్ హేళన చేస్తున్నారు అనేది వాళ్ళకి ఈజీగా
మనసులోకి పోతుంది అన్నట్టు. Yeah. అది ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఈ బతుకమ్మ అనేది ఓపెన్గా తెలంగాణను ప్రైడ్గా యూ వియర్ ఆన్ యువర్ స్లీవ్స్ ఓపెన్గా. Right. ఇది ఒక అవకాశం అన్నమాట. వేరే వాళ్ళు నీ అనకుండా నీ తెలంగాణను నువ్వు చాటి చెప్పుకుంటున్నావు కదా. ఇది వెరీ పీస్ఫుల్ వే ఆఫ్ అసర్టింగ్ యువర్ ఐడెంటిటీ. సో ఈ కారణం వల్ల మేము బతుకమ్మ స్టార్ట్ చేసినాం బేసిక్గా. సో ఇంతకుముందు వేరే పిక్నిక్లు అవి ఇవి చేసేది, వేరే ఆర్గనైజేషన్ కూడా చేస్తాయి, కానీ బతుకమ్మ అనేది యూనిక్ అనమాట. తెలుగు అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. ఈ చికాగోలోనే 4 ఉన్నాయి లోకల్ అసోసియేషన్స్. టీటీఏ ఉంది, టీఏజీసీ ఉంది, సిసిఏ ఉంది, చాలా ఉన్నాయి. అందరూ దసరా చేస్తారు, అందరూ ఉగాది చేస్తారు, అందరూ దీపావళి చేస్తారు, అందరూ అదర్ ఫెస్టివల్ చేస్తారు, కానీ బతుకమ్మ వాళ్ళు చేయలేరు. సో అందుకొరకే మేము స్టార్ట్ చేసినాం యూనిక్ వేలో మన ఫెస్టివల్. ఇక బతుకమ్మ అంటే తెలంగాణ బతుకమ్మ, దాన్ని నువ్వు ఇంకా దాన్ని మసిబూసి మరగాడి చేయలేవు నువ్వు. అవును. ఇంకేం చేసినా కూడా వర్కౌట్ కాదు. తెలంగాణ అంటే బతుకమ్మ కదా. అవును. అవును. సో బతుకమ్మ చేసినామంటే తెలంగాణ ఐడెంటిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఐడియాలో ఆ పర్పస్లో మేము స్టార్ట్ చేసినాము. సో 2002 ఫస్ట్ టైం బతుకమ్మ చేసినాం ఇక్కడ. అరౌండ్ 20 ఫ్యామిలీస్, 15-20 ఫ్యామిలీస్ అట్ ద మోస్ట్ ఐ థింక్. ఎంతమంది వస్తారని ఇంపార్టెంట్ కాదు. వి ఆల్రెడీ గాట్ యూస్డ్. ఇప్పుడు జయశంకర్ సార్ వీరు పెద్ద సెమినార్ పెట్టినా కూడా 20-30 మంది కానీ ఎక్కువ మంచిది కాదు. ఫస్ట్ సారి అసలు ఇంకా ఈవెన్ లెస్ దాన్ దట్ 15-16 పీపుల్ అంతే ఉండేది. పర్వాలేదు, మన ఫ్యామిలీస్ అయినా పర్వాలేదు 10. బట్ వీ వాంటెడ్ టు మేక్ ఏ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ హియర్, ఇండియాలో కూడా ఏమవుతుందంటే అమెరికాలో కూడా బతుకమ్మ ఆడుతున్నా అంటే హైదరాబాద్లో వాళ్ళు నామోషి గారు. అవును. ఇప్పుడు ఏముందంటే అది విలేజ్ ఫెస్టివల్ అని ఒక ముద్ర పడ్డది అన్నట్టు. అందుకొరకు హైదరాబాద్లో ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కాలేజీలకు పోయే ఆడపిల్లలు బతుకమ్మ ఆడడం ఏంది, మేము చదువుకున్నాం కదా, అది ఇంకా ఊర్లో ఆడే మన ఆట కదా అని ఒక స్టీరియో టైపింగ్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయాలి. ఎట్లా చేయాలంటే అమెరికాలో బతుకమ్మ ఆడుతున్నా అంటే అది నామోసి కాదని వాళ్ళకి ఇది తెలిసిపోతుంది. సో దట్ ఈస్ అనదర్ రీజన్ అన్నట్టు. ద ట్విన్ గోల్స్. ఇక్కడ ఎట్లా ఎక్స్పాండ్ కావాలి, ఒకటి బ్యాక్ హోమ్ ఇంపాక్ట్ ఎట్లా చేయాలి. వాజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ? కాన్షియస్గా డిసైడ్ చేసినాం. అది ఇట్స్ నాట్ ఆటోమేటిక్గా వచ్చింది కాదు, యాక్సిడెంట్ కాదు. ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్లో తిలక్ యూజర్ గణేష్ ఫెస్టివల్ టు ప్రాపగేట్ ఇండిపెండెన్స్ మూమెంట్. దట్ వాజ్ అవర్ ఇన్స్పిరేషన్. దట్స్ మోడల్. ఇట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గణేష్ ఫెస్టివల్ అనేది ఈజ్ వెరీ గ్రాస్ రూట్ లెవెల్ సెలబ్రేషన్ మహారాష్ట్రలో మోస్ట్లీ. ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ అయింది హైదరాబాద్లో అక్కడ, కానీ అది 120 బ్యాక్ మహారాష్ట్ర బేస్ అది. తిలక్ ఎసెన్షియల్లీ యూజ్డ్ దట్ టు రీచ్ కామన్ పీపుల్ ఇండియా ఫ్రీడమ్ గురించి. అట్లానే తెలంగాణ ఫ్రీడమ్ గురించి మేము బతుకమ్మ యూజ్ చేసుకున్నాం. సిమిలర్ థింగ్ అన్నట్టు. సో అయితే యాక్చువల్లీ బేసికల్గా ఏంటంటే వీ వాంట్ టు ఇన్వాల్వ్ విమెన్ అండ్ బేసికల్గా ఫ్యామిలీ. గాట్ ఇట్. దర్ ఆబ్జెక్టివ్. అండ్ ఆల్సో వీ వాంట్ టు మోటివేట్, ఎక్స్పాండ్ అవర్ కల్చర్, మోటివేట్ folks within North America, and also give the message to India, Telangana, right? That was our objective. So we first when we basically did 2002, right, like ఆ టైంలో డిస్కషన్ చేసినాం, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి we are the few folks చేసినాం. తర్వాత we had like other members volunteered and also core members చేసినాము. వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడు అన్నట్టు మాకు ఓట్ల బిగ్ నెంబర్ అని కాదు, మేమేందంటే 15 ప్రాబ్లీ 15-20 ఫ్యామిలీస్ వచ్చినాయి, కానీ బట్ వీ వాంట్ టు స్టార్ట్ బై సంథింగ్, రైట్? సో దట్స్ ద ఫస్ట్ టైం బతుకమ్మ వాజ్ సెలబ్రేటెడ్ బై అస్ outside of India. We were very proud of. And our goal was to, and that too at the time when Telangana culture and Telangana itself is a taboo. Correct. అర్థమైందా? సో ఆ ఛాలెంజ్లో వీ వాంట్ టు ప్రూవ్ దట్ లైక్ దిస్ ఈజ్ అవర్ కల్చర్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్, రైట్? దట్ ఈస్ బాటమ్ లైన్. ఎవడేమనుకుంటే భయ్, నా కల్చర్ నేను చెప్పుకోవాలి అంతే, ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? ఐ వాంట్ సెలబ్రేట్ సీ అన్నప్పుడు ఎవ్రీ తెలంగాణ ఫెలో మెంబర్ బతుకమ్మ మీరు పాతకాలంలో పోయి అడిగితే వీ హ్యావ్ ఎంత అమేజింగ్ మెమరీస్ తెలుసా మాకు ఇట్లా మాకు ఊర్లో వాగు దగ్గర అవుతుండే, పక్కకు మంచిగా నీళ్ళు పోతుంటాయి, బతుకమ్మ శాన్లు ఆడుతుండే, అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో వీ వాంట్ టు బ్రింగ్ దట్ బ్యాక్, ఎందుకంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూ. ఇప్పుడు నీకు ఇంట్లో అక్కయ్యలు
యూనో చెల్లెలు పెళ్ళిళ్ళు అయి వేరే దగ్గరికి పోతే వాళ్ళందరూ వస్తున్నాయి ఇంటికి మంచిగా. Yeah. వాళ్ళకి ఏంటంటే ఈ బతుకమ్మ అనేది సచ్ ఎ గ్రేట్ థింగ్, ఎందుకంటే బాండింగ్ ఒకటి స్ట్రెంథన్ చేస్తుంది, తర్వాత ఇట్స్ అ సైకలాజికల్ థింగ్ ఆల్సో, ఇది కైండ్ ఆఫ్ కన్సోలింగ్. Yeah. ఇప్పుడు అప్పుడు అక్కలు యూనో చెల్లెలు అందరు వస్తారు కదా ఇంటికి, వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారు, రైట్, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని కలుస్తారు, ఎందుకంటే అందరు వస్తారు కదా ఊరికి, అందరు వస్తారు, వాళ్ళతో యాక్చువల్గా నువ్వు కూర్చొని మాట్లాడుతావు డ్యూరింగ్ ద బతుకమ్మ టైం ప్లే చేస్తారు, ప్లే చేసినాక దే హ్యావ్ ఎ సోషల్ టైం. Yeah, ఆ సోషల్ టైం అన్నప్పుడు ఫుల్ కలుస్తారు. సో ఎన్నో బెనిఫిట్స్ అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ, రైట్. వీ వాంట్ టు బ్రింగ్ దట్ హియర్ and when we started it, we are proud of it. Of course, we had challenges, then we continued. So Chicago Cheetah is the first association, people who are the core people of the founders of the Cheetah. We are the first people who started way back and we continue. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ వస్తుంది, మేము సెప్టెంబర్ 28th ముందు చీరా బతుకమ్మ. సో వీఆర్ కంటిన్యూయింగ్ దట్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు వి ఎక్స్పాండెడ్ సో మచ్ అండ్ బట్ టు యువర్ క్వశ్చన్, రైట్, వీఆర్ ద ఓన్లీ వన్ హూ స్టార్టెడ్ ఇట్ అండ్ నౌ వీఆర్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు విదిన్ నార్త్ అమెరికాలా, రైట్, ఈవెన్ అవుట్ సైడ్ నార్త్ అమెరికా, అవుట్ సైడ్ ఇండియా, గ్లోబల్లీ, ఈవెన్ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆస్ట్రేలియా, యూరప్, ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా కూడా ఇట్స్ ఎక్స్పాండెడ్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. Yeah, it's expanded. Again, it's very culturally inviting too. Exactly. It's not antagonistic to anybody. Yeah. It is essentially positive way of asserting your identity without hurting anyone. Yes. అదే బేసికలీ పర్పస్తో చేసినాము, సక్సెస్ అయినాము. సో 2 గోల్స్ ఉండేది, 100% సక్సెస్ అయినాయి. ఇండియాలో బ్యాక్ హోమ్ మేము ఇన్ఫెక్ట్ కావాలన్నది. సో మా ఈవెంట్ని మేము చాలా కష్టపడి పూర్ణ కనెక్షన్తో రకరకాల స్ట్రింగ్స్ వి పుల్డ్. ఆంధ్రజ్యోతి కవర్డ్ ఇన్ ఆంధ్ర సండే స్పెషల్లో కవర్ చేసింది మొత్తం సెంటర్ స్ప్రెడ్లో. ఎల్లలు దాటిన బతుకమ్మ అనే ఒక పెద్ద క్యాప్షన్తో చేసిండు అన్నమాట. ఫస్ట్ టైం బతుకమ్మను పాజిటివ్గా ఈ మీడియాలో రావడం అనేది. సో దట్ ఈస్ అ ప్రికర్సర్ టు లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు కవిత స్టార్ట్ చేసింది బతుకమ్మ కదా, తెలంగాణ జాగృతి స్టార్ట్ దోస్ ఆర్ ఆల్ ఆఫ్టర్ వర్డ్స్, మేము చేసిన తర్వాత వచ్చినాయి అవన్నీ. సో అట్లనే ఇక్కడ కూడా ఆట కానీ, టీఏజీసీ కానీ, లోకల్ అసోసియేషన్స్, తెలంగాణ అంటే యాక్చువల్గా ఎప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసేది కాదు. నౌ దే ఆర్ కంపీటింగ్, దే వాంట్ టు దేర్ ఓన్ బతుకమ్మ ఆర్గనైజర్. దేర్ ఆర్ లైక్ 10 different బతుకమ్మస్ హ్యాపెనింగ్ 10 different locations in the area. So everybody has బతుకమ్మ, but everybody has also full attendance. So it's so popular event. And actually there is no one single location venue అందరిని అకామిడేషన్ ఎక్కడ దొరకదు మనకు కావాలి. అవును అవుట్డోర్లో. ఇక ఇండోర్ పెద్ద హాల్ తీసుకోవాల్సి వస్తుంది, కన్వెన్షన్ సెంటర్ లాగా. Yeah. ఇండోర్ చేస్తే మనకి ఏంటంటే ఇట్ డజంట్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. బతుకమ్మ అనేది అవుట్డోర్లో కావాలి కదా. అదే అనదర్ థింగ్ మేము చేసేది ఏంటంటే, చాలామంది బతుకమ్మ చేసేది ఇప్పుడు ఇక్కడ మిషన్లో కానీ వేరే కోల్డ్ ప్లేస్ కాబట్టి అవుట్ సైడ్ చేయలేకపోతారు. షికాగో అయింది అంత బార్డర్ స్టేట్ అన్నట్టు. సెప్టెంబర్లో, ఎర్లీ సెప్టెంబర్లో స్టిల్ వార్మ్ ఎనఫ్ అవుట్ సైడ్ చేసుకోవచ్చు. లేట్ సెప్టెంబర్, ఎర్లీ అక్టోబర్ అయితే కొంచెం చల్లగా అవుతుంది అన్నట్టు. సో మేము ఆల్ ద టైమ్ వీ డూ అవుట్ సైడ్ నియర్ ద వాటర్. బతుకమ్మ తీసుకెళ్ళి మన ఊర్లలో చెరువులు వేసినట్టు మేము దగ్గర రివర్ ఉంటుంది, రివర్లో వేస్తాం. 100% అథెంటిక్గా చేస్తాం మేము ఇక్కడ. అంతా అంటే సేమ్ ఇట్స్ క్లోజ్ టు మన బ్యాక్ హోమ్. ఎందుకంటే మంచిగా గ్రౌండ్లో వేస్తాం, వి టేక్ ద పర్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. మేము లోకల్ బేసికలీ గవర్నెన్స్, రైట్, ఆల్సో లీడర్స్, లోకల్ లీడర్స్ లైక్ మేయర్ అట్లాంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము. కాంగ్రెస్ మెన్ వాళ్ళు కూడా వస్తారు. అండ్ వీ వాంట్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏమైనా ఆడతారు కదా, ఇది ఒకటే పోయి మనం వాళ్ళకు ఏం వేస్తున్నాం, వీ వాంట్ టు మేక్ షూర్ దట్ దే వి కంటిన్యూ, రైట్, అవర్ సెలబ్రేషన్స్. వాళ్ళు వస్తారు, మంచిగా చేస్తారు, ఓపెన్ గ్రౌండ్లో వేస్తాము. తర్వాత పక్కకి చిన్న స్ట్రీమ్ ఉంటుంది, బేసికల్గా విల్ యూటిలైజ్ దాట్, వీ టేక్ పర్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ.